హలో అండి. ఇక్కడనైతే సాయంత్రం రొటీన్ చూపెడతానండి. నేనేం పనులు చేసుకున్నా ఇక్కడ మొక్కల కాడికైతే వచ్చిండండి. ఇక్కడ మొక్కల నిండా చెత్త బాగా పెరిగిపోయింది. అట్లే పూలు పూతున్నాయిగా చెట్లు మంచిగా, చెత్త అంతా తీసేస్తే ఇంకా మంచిగా ఎగురొస్తాయి అని ఇక్కడికి అయితే వచ్చిండండి. చుట్టుపక్కల ఇవన్నీ చెత్త చెదారం అంతా తీసేస్తాను. మొక్కలైతే నేను ఇంత మంచిగా ఉంటాయి అని అనుకోలేదు. ఎగురు వచ్చి మంచి పూలు పోతుందండి. దానికి ఒక టిప్పు ఉపయోగించింది నేను. అది మందార చెట్టు అసలు ఎగిరే రాకపోయేది, ఎగురు వచ్చి మంచిగా పూలు పోతుంది ఇట్లా. ఇక ఈ చెత్త కూడా తీసేస్తే మంచిగా పెద్దగా పెరిగిద్దిగా, మరిన్ని పూలు వస్తాయి అని చెత్త కూడా తీసేస్తానండి ఇట్లా. చెత్త అయితే ఇక్కడ ఏర్లతో సహా రావట్లేదండి. ఏర్లు తెగిపోతుంది. మళ్ళీ పెరిగినప్పుడు తీయచ్చులే అని అట్లే తీసేసిన. ఇక్కడనైతే రణపాల చెట్టు అండి. ఇది మా ఆయనకి కిడ్నీలో రాళ్ళు వచ్చినప్పుడు ఆకు తీసుకొచ్చేసినాం అండి. అదే ఇంత పెద్ద చెట్టు అయింది. ఆకే చెట్లు మొలుతాయండి. అందులో కరివేపాకు చెట్టు కూడా మొలిసింది. అట్లే ఉంచేసిన. ఇక్కడనైతే గులాబీ చెట్టుకి పూలు బాగానే పూసినాయి ఇన్ని రోజులు. మళ్ళీ ఇప్పుడు ఎగురు రావట్లేదు. మళ్ళీ ఎగురు వస్తే మంచి పూలు పోతాయని చెత్త ఉన్నది కానీ తీసి మొత్తం ఇట్లా తవ్వినట్టుగా చేసిందండి. నీట్గా చేసి మంచిగా నీళ్ళు పోసిన. ఇక్కడ స్టీల్ క్యాన్లు అయితే నేను పూజ చేసుకున్న పూలన్నీ తీసుకొచ్చి అందులో వేస్తానండి. అందులో వేసి నీళ్ళు పోతా. ఇట్లా నీళ్ళు పోతే కొన్ని రోజుల తర్వాతకి అది మొక్కలకి వేయచ్చు, నీళ్ళు పోయొచ్చు అని అట్లా పోసిందండి. ఇక్కడైతే కరివేపాకు చెట్టు చూడటానికి మంచిగానే ఉంది కానీ ఆకుల నిండా మచ్చలు మచ్చలు ఉన్నదండి. అదేందో మరి అట్లున్నది. నేనైతే ఆకులు అయితే తెంచడం లేదు. ఇదిగో ఇంకో కుండీలో ఈ ఆకు తెంచి పెడతానండి. అది పెద్ద అయినాక చూపెడతా. ఇక్కడనైతే మొక్కలు మంచిగా ఉన్నాయి. పూలు సాయంత్రం దాకా అట్లే ఉన్నాయి. నేను సాయంత్రమే ఇది చేసేది. ఇక్కడ టమాటా మొక్కలు నీళ్ళు పోతూ ఉండగా కూరగాయలు కట్ చేసి నీళ్ళు కనుక తెచ్చిపోతా. అందుకోసం ఇక్కడ టమాటాలు మొక్కలు వేసి కాయ కూడా కాసిందండి. ఇట్లా డాబా నిండా బట్టలు వేసిన. మరిన్ని బట్టలు ఉంటే అవన్నీ తీసుకుపోయి మడత పెట్టాలండి. ఇక్కడైతే చాలా బట్టలు పడ్డాయండి. శివరాత్రి పండుగ రోజు మా పిల్ల బర్త్డే ఉంటే వెళ్ళి వచ్చినాం. పోయేటప్పుడు స్నానం చేసి ఇడిచినాయి, మళ్ళీ వచ్చినాక స్నానం చేసినాయి. ఇవన్నీ చాలా ఉంటే తీసుకొచ్చి డాబా మీద వేసిండండి. ఇవన్నీ మడత పెడితే ఒక పని అయిపోయింది చదురుకుంటే. అందుకోసమే ఈ బట్టలు కూడా తీసుకెళ్తాను. ఇక్కడనైతే ఇన్ని బట్టలు ఉన్నా కూడా వాషింగ్ మిషన్లో అయితే వేయనండి నేను. వాషింగ్ మిషన్లో అయితే ఆ ముడతలు ఉంటాయి, మురికిపోనట్టుగానే అనిపించిద్ది నాకైతే. ఇట్లా ఎన్ని బట్టలు ఉన్నా చేతులతోనే నుషి వేసుకొని ఉతికేస్తాండి. మళ్ళీ వాషింగ్ మిషన్లో అయితే ఇస్త్రీ చేయాలి. బట్టలు ముడతలు ఉంటే వేసుకోబుద్ధి కూడా కాదు. ఇదంతా చికాకు ఎందుకు, ఇంట్లోనేగా ఉండేదని చేతులతోనే ఉతికేస్తానండి. ఎన్ని బట్టలైనా చేతులతోనే ఉతికేసుకుంటా. ఇక్కడ బట్టలన్నీ మడత పెడతాను కానీ సదరటమే కష్టంగా ఉంటుంది నాకు. నా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి. ముందు లైక్ చేసి షేర్ చేయండి. సునీత వైల్డ్ ఫైర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కొత్త వాళ్ళు అయితే. ఓకేనా ఫ్రెండ్స్? నాకు అన్నిటికంటే ముందు వాయిస్ ఓవర్ చెప్పడం కష్టంగా ఉంటుందండి. అయినా చూడండి ఎట్లా చెప్తానో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? Bye.